ఐపీఎల్ 19వ సీజన్లో వరుస విజయాలతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో తలపడబోతోంది. ఆడిన 2 మ్యాచ్లలోనూ గెలిచిన పంజాబ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పైన, రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 210 టార్గెట్ను చేస్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, కూపర్ కన్నోలి, శశాంక్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ చెలరేగి ఆడారు. స్టోయినస్ లాంటి ఆల్రౌండర్ కూడా పంజాబ్కు అడ్వాంటేజ్. బౌలింగ్లో సైతం పంజాబ్ అదరగొడుతోంది. మార్కో ఎన్సన్, బాల్టలెట్, విజయ్ కుమార్, వైశాఖ్తో పాటు స్పిన్నర్ చాహల్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. కీలక సమయాల్లో అదరగొడుతూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. బౌలర్ల ప్రదర్శన కారణంగానే చెన్నైని గత మ్యాచ్లో మరింత భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోగలిగారు. మరోవైపు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్ పూర్తి ఒత్తిడిలో ఉంది. రహానే కెప్టెన్సీలో గత సీజన్లో నిరాశపరిచిన కేకేఆర్ ఈసారి కూడా పేలవ ప్రదర్శనతో సతమతమవుతోంది. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లెవరూ రాణించడం లేదు. ముంబై ఇండియన్స్ పై భారీ స్కోర్ చేసినా ఓడిపోయింది. తర్వాత సన్ రైజర్స్ పై భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో చేతులెత్తేసింది. రఘువంశీ, రింకు సింగ్ తప్పిస్తే మిగిలిన వారందరూ ఫ్లాప్ అవుతున్నారు. బ్యాటర్లు గాడిన పడితే తప్ప కోల్కతా తొలి విజయాన్ని రుచించడం కష్టమే. అటు బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ చూపించలేకపోతున్నాడు. పేస్ విభాగంలో ముజర్బానీ, వైభవ్ అరోరా రాణిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంటున్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు చేజింగ్కే మొగ్గు చూపుతోంది. గత రికార్డ్స్ లో పంజాబ్ కింగ్స్ పై కోల్కతాదే పై చేయిగా ఉంది. ఇరు జట్లు 35 సార్లు తలపడితే కేకేఆర్ 21 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పంజాబ్ 13 మ్యాచ్ల్లో గెలిచింది.